హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు వచ్చి ఉదయం 6 గంటలకైతే నేను వీడియో తీయడం అనేది స్టార్ట్ చేశానండి. చూస్తున్నారు కదా మబ్బులు ఎలా ఉన్నాయో. ఈ పచ్చదనంలో కాసేపు అలా మిద్దె మీద కూర్చుంటే చాలా బాగుంటుందండి. సౌండ్స్, ఆ కోడి పిల్లల సౌండ్స్, అదేవిధంగా పిచ్చుకలు పక్షులు సౌండ్స్ కూడా మనల్ని చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి. అవి వింటే బాగుండు అని ఇంకా కూడా అనిపిస్తుందండి. నేనైతే మా మామయ్యకి అయితే అత్తమ్మ బాక్స్ అనేది ఇచ్చేశారు. ప్రతిరోజు జావ అయితే తాగుతారు మామయ్య. బైక్లో వెళ్ళైతే వాటర్ తెచ్చారు. వాటర్ తాగానే అయితే ఇంట్లో పెట్టేస్తారు. ప్రతిరోజు ఉదయం తెస్తారు. నెక్స్ట్ వచ్చి నిక్కీ ఇప్పుడే నిద్ర లేచాడు. నిద్ర లేచిన వెంటనే అయితే బూస్ట్ పాలు అయితే ఇచ్చేస్తాము. టైం చూస్తున్నారు కదా మీరు, 6 అయితే అయ్యిందండి. 6 గంటల లోపే ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. మేమైతే ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారు అంటే, మా విలేజ్లో ఎలా ఉంటుంది మీకు చెప్తానండి. మా ఇంట్లో జరిగే విషయాలు కూడా చెప్తాను. ఈరోజైతే మార్నింగ్ ప్రతిరోజు కూడా అలాగే మామయ్య జావ ఎత్తుకెళ్తారు, నిక్కీ పాలు తాగుతాడు, మేము అందరం అయితే టీ తాగుతాము. ముగ్గు రాని వాళ్ళకైతే సింపుల్ టిప్ అండి. ముగ్గురాయితో గీయండి ఫస్ట్. ముగ్గురాయితో గీసిన తర్వాత దాని మీద ముగ్గు వేయడం వల్ల ముగ్గు కళగా కూడా ఉంటుంది. అదేవిధంగా ముగ్గు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు. చాక్ పీస్తో అయినా ట్రై చేయండి ముగ్గు రాని వాళ్ళకి. ఇలా ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంటుంది అని చెప్తారు కదా. అత్తమ్మ అయితే ముగ్గురాయితో వేసేస్తారు మెలికల ముగ్గులో ఏదైనా కూడా. నేనైతే నెక్స్ట్ దాని మీద ముగ్గు అనేది వేస్తాను, మెలికల ముగ్గుల మీద. అదేవిధంగా ఇంటి ముందు కూడా అలానే ముగ్గు అనేది కంపల్సరీగా వేస్తారు. దాని మీద ఈ విధంగా ముగ్గు అనేది వేసేసాను. వేసేసిన తర్వాత అయితే చూస్తున్నారు కదా, ఇంట్లో పాప పనుకొని ఉంది. లైట్ అనేది వేసాము. బయటంతా కూడా కొంచెం చీకటిగానే ఉంటుంది. మా ఊర్లో ఉదయం అయితే వాటర్ ఇలానే వస్తాయండి. ఉదయం అందరూ కూడా తిప్పేస్తుంటారు కాబట్టి చాలా స్లోగా అయితే వస్తాయి వాటర్ అనేది. నైట్ పూట మాత్రమే స్పీడ్గా వస్తాయి. ఇలాంటి బాటిల్స్ అన్నీ కూడా ఒక బస్తాల అనేది స్టోర్ చేస్తాము. ఈ బాటిల్స్ అన్నిటిని షాప్ దగ్గరికి ఇచ్చి పంపిస్తాము. షాప్ దగ్గర ఎవరొకరు ఇనుప సామాన్ వాళ్ళు అమ్ముకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చామంటే మనకు మనీ కానీ లేక ఆనియన్స్ కానీ టమోటాస్ కానీ ఇస్తారు. అలా అయితే సేవ్ చేస్తాము. ఇంకొకటి వచ్చి ఇది మిద్దె మీద చెట్లు అండి. ఎంత బాగుంటుందో తెలుసా. ఇల్లు అస్సలు కనిపించదు. ఎవరింట్లో అయినా సరే మా ఊర్లో ఇల్లులు అనేటివి అస్సలు కనిపించదు. ఫస్ట్ చెట్లే కనిపిస్తాయండి. అంత బాగుంటుంది. దసరా ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, ఇప్పటి నుంచే ధూమ్ధామ్ హడావిడైతే మొదలైపోతుంది. ప్రతి ఒక్కరికి పండుగలు స్టార్ట్ అయ్యాయంటే గుండెల్లో గుబులనమాట. కొత్త బట్టలు, కొత్త వంటకాలు, కొత్త రకం ఏమేమి చేద్దాము, ఇంట్లో ఎలా పెట్టుకుందాము, పెయింటింగ్స్ వేద్దామా, ఇంట్లో సామాన్లన్నీ తోముకుందామా, ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తుంటాయి. మా ఇంట్లో కూడా అలానే ఉందండి. ఈ దసరాకి అయితే గుమ్మడికాయల బాధ అయితే తీరిపోయింది. ఇంకొకటైతే మా ఊర్లో ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే నాకు తెలియదండి. ఇంకా ఎలా ఉంటుంది, అమ్మవార్లకి జాతర ఏమైనా చేస్తారా, ఊరేగింపు చేస్తారా అనేది అయితే అస్సలకి తెలియదు. అందరికీ తెలిసిన విషయం ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరి ఇంటి ముందైతే సీతాఫలం చెట్టు, అదేవిధంగా అరటి చెట్లు అయితే ఉండకూడదంట. నిద్ర లేవగానే వాటి మొహం అయితే అస్సలు చూడకూడదంట. కానీ మా ఇంటికి ఎదురుగా, గుమ్మానికి ఎదురుగా అయితే సీతాఫలం చెట్టు ఉంది. సీత పడ్డ కష్టాలు ఖచ్చితంగా పడతారు అంటారు. కానీ ముందింటి వాళ్ళకి చెప్పలేం కదా, వాళ్ళ ప్లేస్ అది, వాళ్ళ ఇష్టము. నెక్స్ట్ వచ్చి అరటి చెట్లు ఇటు సైడ్ కూడా ఉన్నాయి. నిద్ర లేచిన వెంటనే చూడకూడదు, ఏదో ఒక సమస్య వస్తుంది అంటారు. చాలామంది నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాటర్ క్యాన్ తాగానే అయితే జావ అనేది ఇచ్చేశారు. ఇంకా మావయ్య మధ్యాహ్నం 11, 12కి అయితే వస్తాడు భోజనానికి వచ్చిన వెంటనే అయితే అత్తమ్మ భోజనం అనేది ఇచ్చేస్తారు. కొన్నిసార్లు అయితే అత్తమ్మ షాప్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఆడవాళ్ళలో చాలా ప్రాబ్లం అనేది ఇదేనండి, థైరాయిడ్.
నాకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడైతే వచ్చింది. థర్డ్ మంత్లో 100 mg అండి. నాకు 125 mg ఉండింది. డేంజరస్ అన్నారు. ఇంకా నిక్కీ కూడా అంటే కడుపులో బేబీ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పారు. అప్పుడైతే నేను హైదరాబాద్లో ఉండేదాన్ని కదా. ఒక డాక్టర్ని కలిస్తే ఆమె అయితే 100 mg వెంటనే రాసి ప్రతిరోజు మార్నింగ్ ఏమీ తినకుండా వేసుకోమన్నారు. గంట తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగమని చెప్పారండి. నేనైతే నిక్కీ కడుపులో ఉన్నప్పుడైతే సేమ్ అలానే చేశాను. తర్వాత 1 వీక్ తర్వాత వెళ్ళినప్పుడు పూర్తిగా అయితే తగ్గిపోయిందని చెప్పారు. కానీ లైఫ్ లాంగ్ అయితే థైరాయిడ్ మాత్రం వేసుకుంటూనే ఉండాలా. నెక్స్ట్ బిడ్డకు కూడా ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా మనకు వేసుకోకపోతే గొంతు వాయడం, గొంతు నొప్పి రావడం, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. హెయిర్ ఫాల్ అవుతుంది. అదేవిధంగా సన్నగా వస్తారు, లావుగా వస్తారు అని ఇవన్నీ కూడా చెప్పారండి. నాకైతే హెయిర్ ఫాల్ వచ్చింది. ఇంకా టైం అయితే చూస్తున్నారు కదా, 6:20 అయితే అయ్యింది ఉదయము. ఇప్పటికే అన్నీ కంప్లీట్ అయిపోయినాయని చెప్పాను కదా. ఇలా అయితే ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా అయితే ట్యాబ్లెట్ రోజు వేసుకోండి. నేనైతే మర్చిపోయినా కూడా మా వారు ఖచ్చితంగా గుర్తు చేస్తారు. ఎందుకంటే అది వేసుకోకపోతే నాకు విపరీతంగా గొంతు నొప్పి వస్తుంది, గొంతు వాస్తుంది. తగ్గిందనే అనుకుంటాము కానీ అస్సలకి తగ్గదంట. అది లైఫ్ లాంగ్ వేసుకోవాలి అని చెప్తారు. ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళకైతే ప్రతిరోజు కూడా తినేసిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా. ఇది కూడా అంతేనండి. లైఫ్ లాంగ్ అయితే థైరాయిడ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. నాకైతే 100 mg అస్సలు తగ్గించలేదు. అదే ఎంజీ కంటిన్యూ చేయమన్నారు. మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి హై డోస్ కదా నాకు ఇచ్చేది, తక్కువ డోస్ ఇస్తారో లేదో అనేది చెక్ చేయించుకోవాలి. 3 monthsకి ఒకసారి అయితే థైరాయిడ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. కంట్రోల్లో ఉందా లేదా అని కూడా కంపల్సరీగా అయితే తెలుసుకోవాలండి. అదేవిధంగా ప్రతిరోజు జావ తాగుతాము. జావ అంటే హెల్త్కి చాలా మంచిదండి. తాగడం వల్ల మా వారు కూడా అదే తాగుతారు. ఇంకా 8కి 9 కల్లా అయితే టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది. మధ్యాహ్నం 12 కల్లా అయితే భోజనాలు అనేటివి కంప్లీట్ అయిపోతాయి. అత్తమ్మ అయితే వంట చేసేస్తారు. నేనైతే పిల్లలకి స్నానం చేయించడం, అదేవిధంగా ఇద్దరికి స్నానం చేయించి రెడీ చేయించేసి నిద్రపిచ్చేస్తాను. 12, 12:30 కల్లా అన్ని పనులు కూడా పూర్తయిపోతాయి. అలా కాసేపు అయితే నిద్రపోవడమో లేకపోతే ఏదో ఒక పని చేసుకోవడమో టీవీ చూడడమో చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3కి 3:30 కల్లా ఇల్లు వాకిలి చిమ్మడము, అదేవిధంగా ముక్కలు వేయడం అంతా కంప్లీట్ అయిపోతుందండి. 3:30 కల్లా ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. తర్వాత వచ్చి మా మామయ్య 6కి 6:30కి అయితే వస్తారు. అప్పుడైతే మామయ్యకి టీ పెట్టి ఇచ్చేసేస్తాము. అందరూ స్నానాలు కూడా కంప్లీట్ అయిపోతాయండి. 7:30 కల్లా అందరూ కూడా భోజనాలు చేసేస్తాము. మధ్యాహ్నం వండిన కూర ఉంటుంది కాబట్టి దానితో అడ్జస్ట్ అయిపోతాము. మామయ్య, నిక్కీ ప్రతిరోజు అయితే గెంజన్నం అనేది తింటారు నైటు. మా వారు కూడా కొన్నిసార్లు తింటారు, కొన్నిసార్లు అయితే కూర వేసుకొని తింటారు. ఇంకా నైట్ అందరూ భోజనాలు చేసిన తర్వాత అన్ని అంట్లు కూడా బయట వేసేస్తాము. చాలా వరకు అయితే అందరూ ఉదయం వేసుకుంటారు కదా. మేమైతే నైటే అన్ని అంట్లు కూడా తీసేసి వంటిల్లు క్లీన్ చేసేసుకుంటాము. నెక్స్ట్ ఉదయం తెల్లవారుజామున అత్తమ్మ 4:30కి 4 కల్లా లేసేసి అయితే నార్మల్గా పనులు అనేటివి చేసుకుంటారు. ఇదైతే మా ప్రతిరోజు వ్లాగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.